హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రష్మి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిస్ లైఫ్ స్టైల్ అండ్ క్రియేషన్. మేము హైదరాబాద్లో దిగినాము. నైట్ 3 AM-కి 2 AM అయింది మా ట్రైన్ వచ్చేసరికి. యాక్చువల్ టైం అది 10:10కి రావాలి, బట్ అది వచ్చింది 2 AM. అస్సలు ఎట్లా టార్చర్ అనిపించింది అంటే, ట్రైన్ స్టేషన్లో తక్కువ, ఎక్కడ పడితే అక్కడ జంగల్లో ఆపిండాడు. లిటరలీ అసలు చెత్త ట్రైన్ ఎక్కడ చూడలేదు కావచ్చు నా లైఫ్లో. మళ్ళీ ట్రైన్ ఎక్కాలంటే భయం అవుతుంది. ఇక్కడ లైఫ్లో మళ్ళీ ట్రైన్ ఎక్కం మేము. వస్తే బస్సులో వస్తాం కానీ, లేకపోతే ఇక్కడ రాము కానీ ట్రైన్ మాత్రం ఎక్కనే ఎక్కదు. తొక్కలో చెత్త సర్వీస్, వర్స్ట్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఆ తర్వాత నైట్ 2 AM వచ్చేసరికి ఇక్కడ హోటల్ బుక్ చేసుకున్నాం. అదేమో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. గోయబులో దాని డీటెయిల్స్ ఏం లేకుండే. ఇక్కడికి వచ్చేసరికి పెంట మెయింటెనెన్స్ హోటల్. ఇక్కడ అన్ని రూమ్లో రాగానే మాకు కాక్రోచెస్ వెల్కమ్ చెప్పినట్టు కాక్రోచెసే వెల్కమ్ చెప్పినాయి. ఒక్క వెంటిలేషన్ కూడా లేదు రూమ్లో. చిన్న ఉంది ఇట్లా బొమ్మరిల్లు లాగా. అది కాక రూమ్స్కి డోర్ లాక్ లేవు సరిగ్గా. ఎవడు పడితే వాడు వచ్చి డోర్ ఓపెన్ చేస్తున్నాం. పొద్దు నుంచి ఆ గోయబుతో మాట్లాడుతున్నాం కానీ నో రెస్పాన్స్, నథింగ్. ఇప్పుడు మొత్తానికి అయితే వేరే దగ్గర బుక్ చేసుకున్నాం మినర్వాలో. చూడాలి ఇంకా అది ఎలా ఉంటుందో. ఫ్రెష్ అప్ అయినా ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి చెక్ఇన్ చేయడానికి. మొత్తం ట్రిప్ మంచి జరిగిందంటే నిన్న ఈవినింగ్ నుంచి మాత్రం ఒక బ్యాడ్ లాగా స్టార్ట్ అయ్యింది. తొక్కలో ట్రైన్, ఈ తొక్కలో స్ట్రైన్. సీరియస్లీ మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము. బయటికి వెళ్ళడానికి బ్యాగ్ లీడబెట్టి పోవడానికి భయం అవుతుంది. సెక్యూరిటీ లేదు. తను వెళ్ళి ఏమైనా తీసుకొస్తారా అంటే మేము ముగ్గురం ఉండలేకపోతున్నాం రూమ్లో. మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ అయినా మేము చెక్అవుట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఏమైనా తినాలి. సీరియస్లీ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ అవి తెచ్చుకున్నాం మేము. చిప్స్ అది బెటర్ అయింది, బిస్కెట్స్. లేకపోతే నా పేరుకే హైదరాబాద్ సికింద్రాబాద్ కానీ సీరియస్లీ వర్స్ట్. అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకొని మేము ఇక్కడికి వచ్చినాం. మినర్వా గ్రాండ్. అట్లీస్ట్ ఇదన్నా బాగుండాలి. జరుగు నాన్న. होगा कि नहीं करेगा। थैंक यू. क्या कर रहे हैं वो देगा कि नहीं देगा। आज देखो यही भी कैसे shower area. पहले तो चलेगा कि नहीं बोलेगा। ఎస్ మేము రెడీ అయిపోయినాము. ఇప్పుడు వెళ్తున్నాం ప్యారడైజ్కి. ఫస్ట్ లంచ్ చేసి తర్వాత
బేగం బజార్ వెళ్దామని అనుకుంటున్నాం, ఊరికే తిరగడానికి, ఏదైనా షాపింగ్ ఉంటే చేసుకుంటాము. అండ్ ఆ తర్వాత స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ ఉంది, బట్ చూడాలి ఎలా వర్కౌట్ అవుతుందో. ఇది ఇంత పెద్దది ఏంటి జడు ముక్త టెంపుల్ ఎక్కడ డెకరేట్ చేశారు? అసలు శారీ షాప్ ఉంది, ఇది మస్తు డెకరేట్ చేశారు, టెంపుల్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇట్లాంటి హోటల్ వేరే ప్లేస్లో ట్రై చేస్తాం. నేను ఒకటి ఏంటిది ఏమంటారు? పారడైజ్ బిర్యానీ డాడీ డబల్ బెడ్ తీసుకున్నాం. ఏం తిన్నావు పరి? బిర్యానీ తినే దాంట్లో ఎంత బిజీ ఉండే, మేము వీడియో రికార్డ్ చేసుకోవడానికి మర్చిపోయినా. ప్లేట్లు అయిపోయినాయి, ఫింగర్ బాల్ వచ్చింది, అప్పుడు గుర్తుకొచ్చింది మాకు రికార్డ్ చేసుకోలేదని మేము. హలో, రెసిపీ చేయాలి, హ్యాండ్ వాష్ చేయాలి. ఇప్పుడు మేము ఉన్నది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరకు వచ్చినాం మేము, కాకపోతే చాలా లేట్ వచ్చినాం, 7 అవుతుంది. ఫైనలీ రీచ్. ఎంత లోపలికి ఉందంటే అసలు ఇది హైదరాబాద్లో లేదు, అక్కడ అడ్రస్ చూస్తేనేమో హైదరాబాద్ అని రాసి ఉంది, కానీ హైదరాబాద్ అదేదో వేరే ఊరికి వచ్చినట్టు ఉంది. మొత్తం ఎయిర్పోర్ట్ ఏరియా కూడా దాటేసి వచ్చినాం మేము. అబ్బా, రోడ్డు మీద అయితే మస్తు భయం అయిపోయింది, ఇంత సైలెన్స్, మై గుడ్నెస్, జంగల్. ఒక పాయింట్కి వచ్చేసరికి అయితే అనిపించింది యూ టర్న్ కొట్టుకొని రిటర్న్ వెళ్ళిపోవాలని, ఎందుకు వచ్చినాం ఇంత దూరం, రాంగ్ డిసిజన్ అని. బట్ ఇక్కడికి వచ్చినాక జనాలు అయితే చాలామంది ఉన్నారు. అండ్ మనకు ఆన్లైన్లోనైతే 8 o'clock వరకు టైమింగ్ చూపిస్తుంది ఓపెన్ టైం, బట్ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే 9:30, 10 వరకు ఉంటుందంట. లేజర్ షో అదంతా అయినాక కూడా 9:30 క్లోజ్ అవుతుందంట. సో ఫైనలీ వీఆర్ హియర్. నేను ఒకసారి బ్యాక్ కెమెరా పెడతాను. ఎన్నిటికంట లాస్ట్ బస్? టికెట్ ఛార్జెస్ లోపల కూడా తీసుకోవచ్చా? టికెట్స్ లోపల కూడా తీసుకోవచ్చు. ఇక్కడ జరిగే పూజలు, సేవల గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ఎత్తుకో, ఇక అక్కడ అది ఉండేగా మ్యాట్, అందుకే కింద వేసి పెట్టేసిన.
మొబైల్ ఇక్కడ పెట్టిపోవన్నా అలా లేదంటే ఒక ఫోటో దిగుదమ్మా లెడుదామ్మా ఎగ్జిట్ అయినాం మేము ఎప్పుడే. లోపల ఫోన్స్ అలౌడ్ లేకుండే, నో కెమెరాస్, నో సెల్ ఫోన్స్, అన్నీ బయట డిపాజిట్ చేసి వెళ్ళాలి మనము. లోపల స్టాచ్యూ దగ్గర మనకు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళు తీసిస్తారు ఫొటోస్ కెమెరాలో. ఆ తర్వాత కౌంటర్ దగ్గరకు వచ్చి చెక్అవుట్ దగ్గర తీసుకోవచ్చు. మనకు ఫొటోస్ కావాలనుకుంటే నచ్చితే ఫొటోస్ తీసుకోవచ్చు. ఒక ఫోటోగ్రాఫ్కి 200 రూపీస్, 4x6 సైజ్. 8 PM మాకు లేజర్ షో కూడా దొరికింది, చాలా బాగుంది లేజర్ షో. 108 టెంపుల్స్ ఉన్నాయి టోటల్. మధ్యలో విష్ణుమూర్తి చాలా పెద్దగా విగ్రహాలు ఉన్నాయట. అక్కడ అర్చనాలు పూజలు జరుగుతున్నాయి. మాకైతే అక్కడ ప్రసాదం కూడా దొరికింది, దర్శనం కూడా దొరికింది, పూజ అవుతుండే చాలా హ్యాపీగా అనిపించింది. ఫెల్ట్ సో బ్లెస్డ్. తర్వాత 3rd ఫ్లోర్లో ఎట్లా మస్తు అనిపిస్తుండే గాడ్ ఇట్లా ఫ్లై అవుతుంది. స్టాచ్యూ దగ్గర పోయినాక సూపర్బ్ అనిపించింది అసలు. స్టాచ్యూ చూస్తుంటే కూర్చుంటుండే ఎయిర్లో ఉన్నాడు ఆయన. పక్కకుంటే బాగా మస్ట్ విజిట్ ప్లేస్. చాలా దూరం ఉంది కానీ రావాలి. ఈవినింగ్ 4-5 వరకు వచ్చేస్తే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. యూ విల్ ఎంజాయ్ దిస్. ఆఫ్టర్నూన్కి సో మచ్ పీస్ఫుల్ అండ్ సిరెన్. ఏమో యాక్చువల్ టైమింగ్ 8:30కి క్లోజ్, బట్ లోపల మనం టెంపుల్ లోపల ఉంటే మనకి 9:30 వరకు బయటికి ఎగ్జిట్ కావచ్చు. నచ్చిందా లడ్డు? సూపర్, ఇట్స్ అ మస్ట్. ఎస్, మస్ట్ విజిట్ ప్లేస్. ఎస్. వాళ్ళమ్మ దర్శనం లోపల ఫినిష్ చేసుకున్నాం మేము. అక్కడ ఎట్లా అంటే 108 టోటల్ టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. అక్కడక్కడ విష్ణుమూర్తులు చాలా పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉన్నాయి. అక్కడ అర్చనలు పూజలు అవన్నీ జరుగుతాయి అన్నట్టు. అండ్ ఎంత సైలెన్స్ ప్లేస్ అంటే చాలా సైలెన్స్ ప్లేస్ ఉంది. లోపల ఉన్నారు పబ్లిక్, కాకపోతే మేము వెళ్ళిన టైంకి అంత ఎక్కువ లేరు. మేబీ వీకెండ్స్కి ఆ టైంలో చాలామంది ఉంటారేమో. మేము వెళ్ళిన టైంకి కొంచెం తక్కువనే అయిపోయారు జనాలు, లేట్ అవుతున్న కొద్దీ. అంటే ఎక్కువ మంది అంటే మనకు లేజర్ షో ఉంటుంది కదా, ఆ టైంలో చాలామంది ఉన్నారు. ఆ తర్వాత వెళ్ళిపోయారు జనాలు, ఎందుకంటే చాలా లోపలికి ఉంది ఆ ప్లేస్. అక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే చాలా కష్టము. మేము కూడా వెళ్ళేటప్పుడు ఆటోలో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాం, కానీ ఓలాలో రిటర్న్ వచ్చేటప్పుడు మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. నేను దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. అక్కడికి సొంతం వెహికల్ ఉన్న వాళ్ళు వెళ్తేనే బెటర్. అదర్వైజ్ 4 o'clock 5 o'clock వరకు రీచ్ అయ్యి ఆ టైంలో అక్కడ నుంచి బయలుదేరితే, ఐ మీన్ బిఫోర్ 6 అలా బయలుదేరితే మేబీ ఛాన్సెస్ ఉంటాయవచ్చు ఓలా బుక్ అవ్వడానికి. ఇంకా టెంపుల్ వాళ్ళది కూడా ఏదో బస్సెస్ ఉన్నాయంట, ఐ థింక్ సమ్ మెయిన్ రోడ్ వరకు, లేకపోతే ఏదో బస్ స్టాప్ వాళ్ళది అక్కడ ఉంది, అక్కడ దాకా ఉందో తెలియదు నాకు. దాన్ని సరిగ్గా సెక్యూరిటీ అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అండ్ మేము కూడా అడగలేదు, ఎందుకంటే అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. మాకు ఓలా బుక్ అవ్వట్లేదని ఆ టెన్షన్లో బాగా ఉండే. సో ఫైనలీ అక్కడ ఒక మార్వాడి ఫ్యామిలీ ఉండే, వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. వాళ్ళు బేగం బజార్ దాకా వెళ్తున్నారు అన్నట్టు, అంటే బేగం బజార్లో ఉంటారు వాళ్ళు. అయితే ఆ అన్నయ్యని రిక్వెస్ట్ చేస్తున్నట్టు, ప్లీజ్ మాకు కొంచెము సిటీ వరకు ఎక్కడన్నా లొకాలిటీ వరకు డ్రాప్ చేయండి అని. అక్కడ నుంచి మేబీ ఓలా బుక్ అవుతుందని. కాకపోతే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే మాకు ప్లేస్ ఇచ్చారు అలా కూర్చోవడానికి. వాళ్ళు టెంపో తెచ్చుకున్నారు అన్నట్టు, ఫ్యామిలీ మొత్తం వచ్చిండే. అయితే వాళ్ళు ఏమన్నారంటే బేగం బజార్ వరకు రండి, అక్కడి నుంచి మీరు బుక్ చేసుకొని వెళ్ళండి మీరు అని. అయితే బేగం బజార్ నుంచి మళ్ళీ మాకు సికింద్రాబాద్ మినర్వా దగ్గరనే కదా. సో ఫైనల్లీ అలా హెల్ప్ అయిపోయింది. మేము వాళ్ళ టెంపోలో వచ్చాము బేగం బజార్ వరకు. అక్కడి నుంచి మళ్ళీ మా హోటల్కి వెళ్ళిపోయాము. నాకైతే చాలా భయం అనిపించింది, ఎందుకు వచ్చినాం రా అని. వాళ్ళు కనుక ఆ రోజు మాకు హెల్ప్ చేయకపోతే నేను అక్కడనే స్టక్ అయిపోయే వాళ్ళం కావచ్చు. ఒకటంటే ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. కొంచెం రిస్కీ ప్లేసే అనిపించింది. నైట్ టైంలోనైతే మన వెహికల్ లేకుంటే, సొంతం వెహికల్ లేకుంటే వెళ్ళొద్దు అక్కడికి. ఏదన్నా వెహికల్ మాట్లాడుకునే వెళ్ళాలి, అదొకటి డ్రాబ్యాక్ అయితే ఉంది. అండ్ హైదరాబాద్ అని చెప్తారు కానీ ఖచ్చితంగా అది హైదరాబాద్లో
మాత్రం లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటినాక కూడా చాలా లోపలికి వెళ్ళాం మేము. ఎంత దూరం వెళ్ళినా స్టాచ్యూ కనపడట్లేదు, చాలా లోపలికి ఉంది ఈ ప్లేస్. సో అదొక్కటైతే డ్రాబ్యాక్ అనిపించింది. కాకపోతే అక్కడికి వెళ్ళినాక మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్. స్పెషల్లీ అవన్నీ దర్శనం తీసుకున్నాక లాస్ట్కి మనం ఆ స్టాచ్యూ ఉంది కదా అక్కడికి పైకి ఎక్కుతాం అన్నట్టు. అది మాత్రం ఆసమ్గా ఉంటుంది. 08 టెంపుల్స్ అంటే చాలా నడవాల్సి వస్తుంది. కాకపోతే అదంతా తిరిగినాక స్టాచ్యూ దగ్గరికి వెళ్ళినాక అక్కడ వాటర్ ఫాల్ లాగా ఉన్నాయి, చుట్టూ ఎలిఫెంట్స్ ఉన్నాయంటే అందులో నుంచి వాటర్స్ వస్తాయి. అది చూస్తుంటే చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. మైండ్ చాలా కామ్గా అయిపోతుంది. మనం అదంతా తిరిగి స్ట్రెయిన్ అయిపోతాం కదా, అదంతా వెళ్ళిపోయినట్టు అనిపించింది ఒక్కసారిగా. కాకపోతే కొంచెం అర్లీగా వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది, అదొకటి అనిపించింది. ఇంకా సొంత వెహికల్లో ఉండాలి, అదర్వైజ్ అక్కడి నుంచి ఓలా ఊబర్ ఏది బుక్ కాదు. సో ఫైనలీ ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దీని తర్వాత కూడా మేము రూమ్కి వెళ్ళిపోయి చాలా స్ట్రెయిన్ అయిపోయింది, పడుకుండే. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్ మేము రిటర్న్ ఇక ముంబై బయలుదేరే వ్లాగే. ఇది లాస్ట్ అన్నట్టు మా టూర్లో. నెక్స్ట్ ఇక డైరెక్ట్ ముంబైకి వచ్చే వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గాయస్, బాయ్.